మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అయితే ఈరోజు వాక్య ధ్యానాంశమునకై ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. అయితే నరులు ఈ భూమిపైన విస్తరింపనారంభించినప్పుడు ఇదిగో తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా దేవుడు నరుల యొక్క హృదయాన్ని చూసినప్పుడు వారి యొక్క హృదయములోని తలంపులన్నీయు వారి యొక్క పాపమంతా చాలా గొప్పగా మన ప్రభు అయిన తండ్రి అయిన దేవునికి కనపడుతుందండి. అయితే తండ్రి అయిన దేవుడు వారిని చేసినందుకు ఎంతగానో బాధపడతారు. ఎందుకంటే వారి హృదయంలోని తలంపులన్నీ వారి ఊహలన్నీ బహు చెడ్డవిగా కనపడుతున్నాయి. దేవుడు వారిని సృష్టించినందుకు ఎంతగానో బాధపడతాడు. ఆయన యొక్క హృదయం నొచ్చుకుంటుంది. ఆయన ఎంతగానో వారి విషయాన్ని బట్టి సంతాపపడతాడు. అయితే ఎంతగా బాధపడిన దేవుడు ఇదిగో ఈ యొక్క సమస్త సృష్టిని అనగా ఈ యొక్క భూమిని మొత్తము నాశనం చేయాలా, తుడిచివేయాలనేసి ఇదిగో తండ్రి అయిన దేవుడు అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇదిగో దేవునికి ఆ యొక్క భూమిని మొత్తము నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఒకే ఒక్క నీతిమంతుడు కనపడతాడు. ఆ యొక్క నీతిమంతుడు ఎవరంటే నోవాహు. ఆ యొక్క నోవాహు ఎలా కనపడుతున్నాడని మనం చూసినట్లయితే ఇదిగో ఆయన నిందారహితుడును నీతిమంతుడుగా ఇక్కడ తండ్రి అయిన దేవుని కనపడుతున్నాడు. అలా అయితే ఇదే ఆదికాండంలో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుతున్నాడు ఇక్కడ నోవాహు. అయితే నేటి సమాజంలో బ్రతుకుతున్న మనము ఇటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము. దేవుని నమ్ముకున్న మనము దేవుని యొక్క దృష్టిలో ఇదిగో నీతిమంతుడుగా యథార్థవంతుడుగా మనం కనపడుతున్నాము. అయితే ఇక్కడ నోవాహు ఈ యొక్క సమస్త సృష్టిని అనగా ఒక భూమిని మొత్తము దేవుడు తుడిచివేయాలనుకున్నప్పుడు దేవుని కన్నులు ఎవరి దగ్గరకు పోతాయి? నోవాహు దగ్గరకు పోతాయి. ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో అతడు నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. ఇదిగో దేవునితో పాటు నడిచినవాడిగా ఉన్నాడండి. ఇదిగో నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడయ్యను అనే మాటను మనం వింటున్నాం ప్రియులారా. అయితే ఇప్పుడున్న ఈ కాలంలో, ఈ యొక్క దుష్టకాలంలో మనం అటువంటి సాక్ష్యం పొందాలంటే ఎంతగానో కష్టపడాలి. దేవునిలో మనము అంచెలంచెలుగా ప్రతిరోజు ఎదుగుతూనే ఉండాలి ప్రియులారా. ఇదిగో మానవులైన మనం బలహీనులము, కానీ ప్రభువులో మనం బలం పొందుకొని ప్రతిరోజు ఆయన ఒక వాక్యం ద్వారా కావచ్చు, లేదంటే ఆయన ఒక మాటల ద్వారా కావచ్చు, ఆయన ప్రార్థనలో ఉండి కావచ్చు, మనం శక్తి పొందుకోవాలి. అయితే తండ్రి అయిన దేవుడు నోవాహుతో ఇదిగో ఈ యొక్క భూమిని మొత్తం నేను తుడిచివేయాలనుకుంటున్నాను. 40 పగుళ్ళు 40 రాత్రులు కుండపోత వర్షాన్ని నేను కురిపిస్తాను. కాబట్టి నువ్వు చితిసారకపు మానుతో ఒక ఓడను తయారు చేసుకో. ఇదిగో నీ యొక్క కుటుంబం దాంట్లోకి వెళ్ళండి అని అక్కడ తండ్రి అయిన దేవుడు నోవాహుతో చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో నోవాహు తను రక్షణ పొందినవాడు, యథార్థవంతుడు, నీతివంతుడు, దేవునితో నడిచినవాడు. అలాగే అతని యొక్క నీతిని బట్టి ఇదిగో అతని యొక్క కుటుంబము రక్షింపబడింది. అయితే నీ నీతిని బట్టి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటున్నావా? ఇదిగో నీ భార్యని కావచ్చు, లేదంటే నీ భర్తని కావచ్చు, నీ పిల్లల్ని కావచ్చు, నీ తల్లిదండ్రులను కావచ్చు, నువ్వు రక్షించుకుంటున్నావా? అయితే ఇదిగో ఆయనను బట్టి ఆయన యొక్క కుటుంబము అనగా నోవాహును బట్టి నోవాహు యొక్క కుటుంబము రక్షింపబడుతుంది. అయితే అతని యొక్క భార్య కావచ్చు, అతని యొక్క పిల్లలు కావచ్చు ఎలా ఉన్నారంటే ఇదిగో ఇలాంటి వర్షం కురిపిస్తున్నాడంటే దేవుడు అని తన కుటుంబంతో చెప్పినప్పుడు తన కుటుంబం అంతా ఏకీభవించింది. ఎందుకంటే నోవాహుకు ముందు కానీ నోవాహు ఉన్నప్పుడు కానీ వర్షం అనేది ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. భూమి నెమ్ము తీసుకొని ఇదిగో ఆ యొక్క భూమి అంతా సారం పొందుతుంది. వర్షం అంటే ఎవరికీ తెలియదు, కానీ నోవాహు చెప్పిన వెంబడే తన కుటుంబము నమ్మింది, ఏకీభవించింది. ఎందుకంటే వారు చిన్న ఉన్నప్పటి నుంచి ఇదిగో తన యొక్క 3 కుమారులు కావచ్చు, లేదంటే తన భార్య కావచ్చు, ఇదిగో దేవునిలో అతను నడిపించాడు. అయితే ఓ కుటుంబ యజమానుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క పిల్లలను, నీ యొక్క భార్యను, లేదా నీ యొక్క భర్తను నువ్వు దేవునిలో నడిపిస్తున్నావా?
నోవాహు దేవునితో నడిచినవాడు. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మనం దేవునిలో నడచాలి పిల్లలారా. నీ కుటుంబాన్ని దేవునిలో మనం నడిపించాలి. నీ కుటుంబాన్ని నువ్వు దేవునితో పాటు నడిపిస్తున్నావు, నీ యొక్క పిల్లల్ని కానీ నీ యొక్క కుటుంబాన్ని కానీ. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి పిల్లలారా. అయితే 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోత వర్షము పడింది. ఇదిగో ఈ యొక్క భూమి మొత్తం జలమయం అయిపోయింది. ఇదిగో ఎప్పుడైతే ఆ 40 రోజులు 40 రాత్రులు వర్షం పడిందో అదే రోజే తన యొక్క కుటుంబము ఆ యొక్క ఓడలోకి చేరి రక్షింపబడింది. ఓ యజమానుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ పిల్లలు నువ్వు ఈ యొక్క దుష్టకాలం నుంచి నువ్వు రక్షించు. ఎందుకంటే ఇప్పుడున్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలో పాపం జరబడుతుంది. మనం చూస్తున్నట్లయితే ఇదిగో 13 ఏళ్ళ వాళ్ళు, 14 ఏళ్ళ వాళ్ళు, 12 ఏళ్ళ వాళ్ళు కూడా ఇదిగో చూడరాని దృశ్యాలు చూసి పాపం చేసి చేయరాని నేరాలు చేసి జైలుకు పోతున్న విధానాలని ఈరోజు మనం చూస్తున్నాం కదా. కాబట్టి చిన్న వయసులో ఉన్నప్పటి నుండే ఇదిగో నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క పిల్లల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది కదా. ఇదిగో చిన్న ఉన్నప్పటి నుంచే నువ్వు దేవుల్లో నడుపు, నీ యొక్క కుటుంబాన్ని దేవుల్లో నువ్వు నడిపించు. కాబట్టి మనం దేవుని భయం కలిగి దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా మనం తీర్చబడతాము. దేవునితో మనం నడుద్దాము. నీ యొక్క కుటుంబాన్ని నువ్వు రక్షించుకో, మన యొక్క కుటుంబాన్ని మనము రక్షించుకుందాం. దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించును గాక.